మాజీ ఎమ్మెల్యే గారు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి సార్. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి ధ్వజం. అనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సతీ సూర్యనారాయణ రెడ్డి సత్తా ఉంటే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సవాల్ విసిరారు. పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆ వ్యక్తి నా అనుయాయుడు అయితే నేను అతను కాపాడుకుని కేసు నుంచి తప్పిస్తున్నా? ఆ విషయం చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను నా అనుచరుడు అయితే నేను అతను పక్క తప్పించుకొని మిగిలిన అందులో వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ఉన్నారు కదా, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా ఉన్నారు. వాళ్ళ మీద మాత్రమే కేసు రిజిస్టర్ చేసి నా అనుచరుడిని తప్పించుకుంటాను కదా. ఆ కనీస జ్ఞానం లేకుండా పాపం ధనుంజయ రెడ్డి దాకా వెళ్ళి ధనుంజయ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇక్కడ సాక్షి రిపోర్టర్ని అంటే మీ పరిస్థితి ఎంత దయనీయంగా తయారైందంటే ఇక్కడ స్థానిక రిపోర్టర్లు కానీ లేదా జిల్లాలో ఉన్న రిపోర్టర్లు కానీ మీరు చెప్తే ఏ వార్త రాయరు. మీరు ధనుంజయ రెడ్డి గారికి చెప్పుకొని ధనుంజయ రెడ్డి గారి చేత ఈ వార్త రాయాలి అని ఆ వార్త రాయించి దాన్ని నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి ఫేస్బుక్లో వాళ్ళ ఆన్లైన్ అకౌంట్లకి పోస్ట్ చేశారు. అది మీ పరిస్థితి. అంత దారుణమైన పరిస్థితులు మీరు ఉన్నారు. ఇవాళకైనా నేను సవాల్ చేస్తా ఉన్నా. ఇవాళ వరకు నేను పోలీసులతో మీరెవరైతే ఫోటో వేశారో ఆ ఫోటో ఉన్న వ్యక్తి గురించి నేను పోలీసులతో మాట్లాడినట్టు కానీ లేదా వేరే ఇతర అధికారులతో మాట్లాడినట్టు కానీ మీరు నిరూపించగలరా అని అడుగుతా ఉన్నా. నా అనుయాయుడు అయితే నేను రక్షించుకుంటా. ఆ కనీస ఇంగిత జ్ఞానం లేకుండా మీరు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడడం అనేది మీ వచ్చిన ఫ్రస్ట్రేషను, మీ అసహనం ఏ విధంగా వ్యక్తం అవుతూ ఉందో తెలుస్తూ ఉంది. దానికోసం కూడా మాట్లాడడానికి ఒక ఇద్దరు ముగ్గురు మాట్లాడారు. ఎవ్వరూ ఉత్సాహం చూపించడం ముందుకు రాలా ప్రెస్ మీట్. చివరికి మీకు తప్పదు కదా, సోలో వీడియో రిలీజ్ చేస్తున్నారు. ఇక మూడో సోలో వీడియో గ్రాసిమ్ ఇండస్ట్రీస్ గురించి చేశారు. గ్రాసిమ్ ఇండస్ట్రీస్కి గత 5 సంవత్సరాలుగా మీరెంత మద్దతు పలికారో ఈ నియోజకవర్గంలో అందరికీ తెలుసు. సాక్షాత్తు మీ అబ్బాయి యూరాలజీ సెంటర్, గ్రాసిమ్ యూరాలజీ సెంటర్ రాజమండ్రిలో 9 కోట్ల రూపాయలతో ఎవరు నిర్మాణం చేశారో బహిరంగం చెయ్యండి. ఇవాళ దాన్ని ప్రజలందరూ గ్రాసిమ్ యూరాలజీ సెంటర్ అంటున్నారు. ప్రజల మైండ్లోంచి ఆ పదం తీసేయలేరు మీరు. మీకు అవసరం లేదు. యూరాలజీ సెంటర్కి అంత బిల్డింగ్ అవసరం లేకపోయినా ఎందుకు కట్టించారు? ఎవడో కడుతున్నాడు కాబట్టి వాడేసుకుందాం, తర్వాత దాన్ని అద్దెకించుకోవచ్చు, ఏదో ఒకటి చేసుకోవచ్చు అని పెద్ద ప్రెమిసెస్ ఆ గ్రాసిమ్ యూరాలజీ సెంటర్ కోసం నిర్మాణం చేయించుకున్నారు. ఇక మీ ఎన్నికల ఖర్చు ఎవరు భరించారు? గ్రాసిమ్ వాళ్ళు కాదా? సాక్షాత్తు ఆ రోజు గ్రాసిమ్ ఇండస్ట్రీస్కి ఇక్కడ ఎవరైతే ఇన్ఛార్జిగా ఉన్నారన్న కృష్ణన్ పదే ఏదైతే వాళ్ళు సిఎస్ఆర్ ఫండ్స్తో ఇక్కడ కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేశారో ఆ కమ్యూనిటీ హాల్స్ ఓపెనింగ్స్లో సూర్యనారాయణ రెడ్డి గారిని గెలిపించాలి, సూర్యనారాయణ రెడ్డి గారిని గెలిపించి తీసుకురమ్మని జగన్మోహన్ రెడ్డి గారు మాకు చెప్పారు, అందువల్ల మేము ఎంత దూరం అయినా వెళ్తాం, గెలిపిస్తామని ఎందుకు ప్రకటించారు? ఒక పరిశ్రమకు సంబంధించిన ప్రతినిధి ఆ విధంగా ప్రకటించడం అనేది ఎక్కడైనా చరిత్రలో ఉందా అని అడుగుతా ఉన్నా. అంత వెన్నుదన్నుగా గ్రాసిమ్ ఇండస్ట్రీ వాళ్ళు మీకు నిలిచారు, వాళ్ళకు వెన్నుదన్నుగా మీరు నిలిచారు. ఇవాళ వరకు మీ అనుయాయులకు ఇంకా కాంట్రాక్టులు అక్కడ కొనసాగుతూ ఉన్నాయి కదా. నేను 9 నెలలు అయింది కదా, 9 నెలల్లో నేను దాటిపైన ఎందుకు దాడి చేయలేదు? ఎందుకోసం మీ అనుయాయుల కాంట్రాక్టులు రద్దు చేయట్లేదు? నేను మొదటి నుంచి కేపీఆర్ ఉన్న దగ్గర నుంచి దాన్ని వ్యతిరేకించాను. అందుకోసం నేను అదే భావం కొనసాగిస్తాను. వాళ్ళు కనీసం నాకు మర్యాద కూడా వాళ్ళు కలవలేదు, నేను రమ్మని పిలవలేదు ఇంతవరకు. కావాలంటే వాళ్ళు ఎవరైనా పిలిపించండి, మీడియా సమక్షంలో కూర్చుందాం, మీరు కూడా రండి. ఇవాళ బలభద్రపురం గ్రామంలో నేను లేవనెత్తిన అంశం వాస్తవం కాదని ఒక డాక్టర్గా మీరు చెప్పగలరా అని అడుగుతా ఉన్నా. మీరు ఒక వైద్యుడు, నకిలీ మందులు అమ్మిన వైద్యుడైనా ఏదైనా, మీరు ఎంఎస్ జనరల్ సర్జరీ పాస్ అయిన వైద్యుడు, 35 సంవత్సరాలు ఈ ప్రాంతంలో ప్రాక్టీస్ చేసిన వైద్యుడు, అది వాస్తవం కాదు అని ఒక డాక్టర్గా మీరు చెప్పగలరా అని అడుగుతా ఉన్నా. ఇవాళ కొన్ని రకాలుగా సర్వేలు చేస్తూ ఉంది ప్రభుత్వం. ఒక్కొక్క సర్వేకి వ్యత్యాసం వచ్చింది. ఆ వ్యత్యాసం ఉండకూడదు.
ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకూడదని నేను మళ్ళీ మాట్లాడుతూ ఉన్నా. నిన్నటి రోజున మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ అంతా వచ్చారు. ఏ విధంగా దీన్ని సర్వే చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. చుట్టుపక్కల ఉన్న ప్రైవేటు వైద్యులందరూ బలభద్రపురం గ్రామంలో క్యాన్సర్ ఉంది అని చెప్తా ఉంటే మీరు లేదని ఏ విధంగా చెప్తా ఉన్నారో చెప్పమని